హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కౌన్సిలింగ్ రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేయడానికి ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా ఫిబ్రవరి 4వ తారీఖు నుండి ఫిబ్రవరి 11వ తారీఖులోగా మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం లేట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి రిపోర్టింగ్ డేట్స్ను కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ మీకు అతి త్వరలోనే రిలీజ్ చేయవచ్చు. కాబట్టి మీరు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. అలాగే ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ రెండింటికి సంబంధించి కూడా ఇక్కడ ట్యాబ్లెట్ ఫార్మాట్లో షెడ్యూల్ ఇచ్చారు. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టేట్ కోటా కౌన్సిలింగ్స్లో అన్ని స్టేట్స్లో కూడా థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ థర్డ్ రౌండ్కి సంబంధించి రిజల్ట్స్ ఫిబ్రవరి 12వ తారీఖు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రిపోర్టింగ్ డేట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ డేట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అలాగే తెలంగాణ స్టేట్లో ఫిబ్రవరి 6వ తారీఖు 7వ తారీఖు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ మీరు ఒకసారి చూసినట్లయితే లోయర్ కట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కన్వీనర్ కోటాకి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్టు, అలాగే ఎంతమంది స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అనే దానికి ఇక్కడ లిస్టు ఇచ్చారు. డీటెయిల్స్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేక నాట్ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉన్నా మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ లేదా రిక్వైర్డ్ డేటా వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి పంపించడానికి గ్రీవెన్సెస్ కూడా సబ్మిట్ చేసుకున్నట్లయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 7వ తారీఖు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ గమనిస్తే ఇక్కడ ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఆల్రెడీ మాపప్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ పూర్తయింది. కొద్దిమంది స్టూడెంట్స్ హైకోర్టులో పిటిషన్ వేసుకుని పర్మిషన్స్ తెచ్చుకున్నారు. అంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ వీళ్ళకి పర్మిషన్స్ వచ్చాయి. ఆ స్టూడెంట్స్ మాత్రమే, అంటే ఎవరైతే పిటిషన్ వేసి పర్మిషన్ తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే నాన్ సర్వీస్ కేటగిరీలో కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ యూజ్ చేసుకోవడానికి నోటిఫికేషన్స్ ఇంతకు ముందే రిలీజ్ చేశారు. ఆ డేట్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఫిబ్రవరి 7వ తారీఖు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో మీకు డేట్ మెన్షన్ చేశారు. ఇది ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్, అంటే పిటిషన్ వేసుకొని పర్మిషన్స్ తెచ్చుకున్నటువంటి ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ మాపప్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫిబ్రవరి 7వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి ఫిబ్రవరి 8వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఇప్పుడు మాపప్ రౌండ్లో కానీ సర్వీస్ కోటాలో కానీ సీట్స్ మిగిలిపోతే ఆ సీట్స్ని అంటే రెస్పెక్టివ్ కేటగిరీ నాన్ సర్వీస్ కోటా స్టూడెంట్స్కి కేటాయిస్తాము అని చెప్తున్నారు. అంటే సర్వీస్ కోటాలో సపోజ్ బీసీఏ కేటగిరీలో సీటు మిగిలిపోయింది అనుకోండి, నాన్ సర్వీస్ కోటాలో బీసీఏ స్టూడెంట్కి మాత్రమే ఆ సీటు కేటాయిస్తారు. అంటే ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్కి స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉండదు అని మీరు అర్థం చేసుకోవాలి. సో మాపప్ రౌండ్ ఇస్ ద ఫైనల్ రౌండ్. అలాగే ఇప్పుడు కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్టు ఓపెన్ అయింది అని చెప్పాను. వీటికి సంబంధించి గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేదా రిక్వైర్డ్ డేటాను పంపించి గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏపీ స్టేట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అంటివి ఏపీ స్టేట్లో ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ మీరు గమనిస్తే ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ డిఎన్బికి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసుకున్నారు, వాళ్ళకి సీట్కి అలాట్మెంట్ రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ నాన్ సర్వీస్ కేటగిరీలో స్టూడెంట్స్కి ఫైనల్ మెరిట్ లిస్ట్స్ రిలీజ్ చేశారు. అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్టులు కూడా మీకు రిలీజ్ చేశారు, బోత్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి. అంతేకాదండి, ఇక్కడ ఒక వర్డ్ యూస్ చేశారు, కన్సాలిడేటెడ్ అనే పదాన్ని యూస్ చేశారు. అంటే ఏంటంటే ఇంతకుముందు ఓల్డ్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి మెరిట్ లిస్టు ఇప్పుడు లోయర్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత ఎంతమంది అప్లై చేసుకున్నారో అందరి పేర్లు కలిపి కంబైన్డ్ చేసి ఇచ్చినటువంటి మెరిట్ లిస్టు. సో ఇప్పుడు ఇది ఫైనల్ మెరిట్ లిస్టు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ S3 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అన్నారు. S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా అని అర్థం. ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎంతమంది స్టూడెంట్స్ అంటే కాలేజెస్ నుండి స్పాన్సర్షిప్ లెటర్స్ పొంది యూనివర్సిటీకి వాళ్ళు లెటర్స్ పంపించిన తర్వాత ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ స్టూడెంట్స్ యొక్క లిస్టు లోయర్ కట్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చినటువంటి లిస్ట్ ఇది. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారండి ఇప్పుడు రౌండ్ 3కి ఇంక్లూడింగ్ ఎన్హాన్స్డ్ సీట్స్ అన్నారు.
అంటే ఇంతకుముందు జాయిన్ అవ్వకుండా వదిలేసినటువంటి సీట్స్ స్టూడెంట్స్, అలాగే జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వదిలేసిన సీట్స్, అలాగే న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్, ప్రస్తుతానికి ఉన్నటువంటి సీట్స్ వరకే ఇక్కడ ఇచ్చారు. సో వీటి తర్వాత ఇంకా కొన్ని సీట్స్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఆల్ ఇండియా కోటాలో ఒకవేళ పిల్లలు స్లైడింగ్ అయి వెళ్ళిపోతే ఫ్రీ ఎగ్జిట్ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ యొక్క కన్వీనర్ కోటా రౌండ్ 3 కి సంబంధించినటువంటి ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చారు. ఈ 2 నోటిఫికేషన్స్ చూసినట్లయితే ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇది డిఎన్బికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ లిస్ట్. ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే ఈ డిఎన్బిలో వచ్చినటువంటి స్టూడెంట్స్ మీకు ఒకవేళ ఏపీ కన్వీనర్ కోటా రౌండ్ 3లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ మీరు జాయిన్ అయి ఉంటే ఇంతకు ముందు ఈ డిఎన్బి సీటుకి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆ సీటు వదులుకొని మాత్రమే, అంటే అక్కడ నుండి రిలీవ్ అయ్యి అప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలి అని కండిషన్ ఉంది. సో ఇంతకుముందు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కన్వీనర్ కోటా నుండి రిలీవ్ అయ్యి అప్పుడు డిఎన్బి సీటుకి రిపోర్ట్ చేయండి. క్లియర్? అలాగే ఇప్పుడు ఏపీ స్టేట్లో ఈ డిఎన్బితో పాటుగా ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ కి కన్వీనర్ కోటా మాపప్ రౌండ్ కి సంబంధించిన అలాట్మెంట్ లిస్ట్ కూడా వచ్చింది అని చెప్పాను. ఇక్కడ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఫిబ్రవరి 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల్లోగా కాలేజెస్ లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు అంటే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చి ఉంటే ఆ సీట్ క్యాన్సిల్ అయి ఉంటుంది అని గ్రహించండి. ఈ సీట్ మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ అయితేనే మీకు ఈ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఇది వద్దు, మాకు ఇంతకుముందు కాలేజ్లోదే కావాలి అంటే ఉండదు, అది క్యాన్సిల్ అయి ఉంటుంది. సో తప్పనిసరిగా అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ జాయిన్ అయి తీరాల్సిందే. అలాగే ఒకవేళ ఇప్పుడు రౌండ్ 3లో సీట్కి అలాట్మెంట్ వచ్చిన తర్వాత డిఎన్బిలో కూడా సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు డిఎన్బిలో జాయిన్ అవ్వాలా లేక ఈ అప్గ్రేడేషన్ సీట్కి జాయిన్ అవ్వాలా అంటే అది మీ ఇష్టం. మీరు చేయవలసింది ఏంటంటే ఈ కన్వీనర్ కోటా మీరు ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజీ నుండి రిలీవ్ అయ్యి అక్కడి నుండి వచ్చి ఈ డిఎన్బి సీట్కి జాయిన్ అవ్వాలి. అంతేకాని రిలీవ్ అవ్వకుండా జాయిన్ అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఫస్ట్ టైం అంటే ఫ్రెష్గా సీట్కి అలాట్మెంట్ వచ్చింది అనుకోండి కన్వీనర్ కోటాలో, అప్పుడు మీరు కన్వీనర్ కోటాలో జాయిన్ అవ్వాలా లేక డిఎన్బిలో జాయిన్ అవ్వాలా మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. మీకు నచ్చినటువంటి దానిలో మీరు ఒకదానికి మాత్రమే జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి నాన్ సర్వీస్ కోటాలో మీరు కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చి వెళ్ళాలి అనుకుంటేనే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటేనే మీరు ఈ డేట్ అండ్ టైంలోగా ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఆల్ ఇండియా కోటా సీటుకు వెళ్ళి జాయిన్ అవ్వండి. అర్థమైంది కదా? అలాగే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి. కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం 11 గంటల నుండి ఫిబ్రవరి 11వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఏపీ స్టేట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి కట్టవలసిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 50,000 రూపాయలు. అదే మేనేజ్మెంట్ కోటా అయితే 3 లక్షల రూపాయలు. ఈ అమౌంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు పే చేస్తేనే వెబ్ ఆప్షన్స్ లింక్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు పే చేయకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉండవు. ఈ అమౌంట్ రీఫండబుల్ అమౌంట్ అంటారు. అంటే మీకు సీట్ వచ్చి జాయిన్ అయితే అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఒకవేళ సీటే అలాట్ అవ్వకపోతే అప్పుడు మీకు అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే అప్పుడు అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫోర్ఫిట్ అవుతుంది అని అర్థం. అంటే తిరిగి రీఫండ్ చేయబడదు అని. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్కి వాళ్ళు కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి అప్లై చేసుకున్నారు. 2 చోట్ల పే చేయాల్సిందే ఖచ్చితంగా. ఈ 2 చోట్ల పే చేసేటప్పుడు ఇక్కడ వీళ్ళు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ కన్వీనర్ కోటాలో సీట్కి అలాట్మెంట్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో మీకు సీటు ఇంకా అలాట్ చెయ్యరు. కన్వీనర్ కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ అవ్వటంతోనే మేనేజ్మెంట్ కోటాలో మీకు ఎలిజిబిలిటీ తీసేస్తారు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే కన్సిడరేషన్ కింద తీసుకోరు. కాబట్టి మీ 3 లక్షల రూపాయలు మీకు రీఫండ్ అవుతాయి. ఈ కన్వీనర్ కోటాలో వచ్చిన సీట్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయితే మీ 50,000 రూపాయలు అంటే 3,50,000 రూపాయలు మీకు రీఫండ్ అవుతాయి. అలా కాకుండా ఒకవేళ కన్వీనర్ కోటాలో మీకు సీట్ రాలేదు అనుకుందాం,
మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ కన్వీనర్ కోటాలో అమౌంట్ 50,000 కడతారు కదా, ఆ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాలో మీకు సీటు వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తే 3 లక్షల రూపాయలు కూడా మీకు రీఫండ్ అవుతుంది. ఒకవేళ నేను అనుకోవటం ఈ రెండు కట్టమన్నారు కాబట్టి సిక్యూలో 50,000 రూపాయలు కట్టిన తర్వాత ఎంక్యూలో 3 లక్షలు కట్టేటప్పుడు ఏమైనా 50,000 తగ్గించే అవకాశం ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 50,000 కట్టారు కాబట్టి. ఈ కండిషన్లో అంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మీకు లింక్ క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు ఎంత అమౌంట్ కట్టాలి అన్నప్పుడు బహుశా 50,000 తగ్గించవచ్చు అనుకుంటున్నాను, లేదా 50,000 కూడా యాడ్ అవ్వచ్చు. అంటే ఈ రెండింటికి అప్లై చేసే స్టూడెంట్స్కి నేను చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కన్వీనర్ కోటాలో సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మాకు మేనేజ్మెంట్ కోటాలో కూడా సీటు వస్తే ఏం చేయాలి మేడం, దేనికి జాయిన్ అవ్వాలి అని కూడా అడిగారు కొద్దిమంది స్టూడెంట్స్. దీనికి ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్లో పాయింట్ ఏం చెప్పారంటే కన్వీనర్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంటే ఇక్కడే మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చేస్తారు. ఇది ఇచ్చిన తర్వాత ఇక ఈ స్టూడెంట్ని ఈ మేనేజ్మెంట్ కోటా లిస్టు నుండి తొలగించేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. అంటే ఈ స్టూడెంట్కి మేనేజ్మెంట్ కోటా సీట్ అలాట్ చెయ్యరు. వీళ్ళు అంటే యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రాసెస్ చేసుకుంటారు. కాబట్టి ఒక స్టూడెంట్కి రెండింటిలో సీట్ అలాట్మెంట్ అనేది అసంభవం. ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు వాళ్ళు. ఇంకొక విషయం, ఒకవేళ ఈ స్టూడెంట్ ఇంతకు ముందు ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 రౌండ్ 2లో జాయిన్ అయి ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ 3లో కన్వీనర్ కోటాల సీట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఇంతకు ముందు మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 1 రౌండ్ 2లో జాయిన్ అయినటువంటి సీటు క్యాన్సిల్ అవుతుంది. ఆటోమేటిక్ గా యూనివర్సిటీ వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. ఆ సీట్ క్యాన్సిల్ అయి ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు మీకు సిక్యూ రౌండ్ 3లో వచ్చిన సీటు మాత్రమే ఉంటుంది అన్న విషయం గమనించండి. అర్థమైంది కదా? దిస్ ఇస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. అందరూ కూడా గుర్తుంచుకోండి. కేవలము ఇప్పుడు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 3 సీటు మీదే ఆధారపడి ఉంటుంది మీకు ఏ సీటు ఉంటుంది అనేది. క్లియర్? ఒకవేళ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో అసలు సీటే రాలేదనుకోండి, మేనేజ్మెంట్ కోటాలకు ముందు రౌండ్స్ లో మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఇప్పుడు అప్గ్రేడేషన్కి వెళ్ళి థర్డ్ రౌండ్లో సీట్ వస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అప్గ్రేడేషన్ వచ్చింది అంటే దీని ముందు రౌండ్లో సీట్ క్యాన్సిల్ అవుతుంది, అది మర్చిపోకండి. అలాగే ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ లో కూడా మనకి చాలా పాయింట్స్ హైలైట్ చేసి ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రాస్పెక్టస్ లో మనకి ఇంతకుముందు ఇచ్చిన పాయింట్సే, వాటితో పాటు జస్ట్ 1 or 2 పాయింట్స్ అడిషనల్ గా యాడ్ అయి ఉండొచ్చు. ఒకసారి చూద్దాము. అంటే నేను రెండింటిని కలిపి మిక్స్ చేసి పెట్టానండి పాయింట్స్, కాబట్టి అన్ని కూడా యూస్ఫుల్లే. చాలా మంది కూడా రెండింటికి పార్టిసిపేట్ చేశారు కాబట్టి కంబైన్డ్ గా చెప్తూ ఉన్నాను. ఇక్కడ 7th పాయింట్లో వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే S1B సీట్స్ అంటే మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇచ్చేటువంటి S1B కేటగిరీ సీట్స్ కి ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అంటే లోకల్ స్టూడెంట్స్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే అప్పుడు S1A నాన్ లోకల్ కేటగిరీలో కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి S1Bలో మిగిలిపోయిన సీట్స్ కి S1Aలో కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అని అర్థం. అర్థమైంది కదా? నెక్స్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ లోకల్ క్యాండిడేట్స్ కి ప్రయారిటీ ఇస్తారు, ఆ తర్వాత నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి ప్రయారిటీ ఇస్తాము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్ వచ్చి 8th పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంది కూడా వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ గా పెట్టుకోవటం లేదు. వెబ్ ఆప్షన్స్ మీరు ఒకసారి పెట్టిన తర్వాత మీరు కట్ ఆఫ్ డేట్ అంటే లాస్ట్ డే లాస్ట్ అవర్ వరకు మీరు ఎన్నిసార్లైనా మాడిఫై చేసుకోవచ్చు. అంటే మీకు అవసరమైతేనే, అంటే చేసుకోవచ్చు అన్నారు కదా అని జస్ట్ చేంజెస్ చేస్తూ కూర్చోవటం కాదు. మీకు అవసరమైతే ఎన్నిసార్లైనా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, చేంజెస్ చేసిన ప్రతిసారి కూడా సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు చేసిన మోడిఫికేషన్ సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్టరేషన్స్ లేదా మోడిఫికేషన్స్ చేసి సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయకపోతే మీరు జస్ట్ అలా ఎంటర్ చేసి వదిలేసినటువంటి ప్రయారిటీ అలా ఉండిపోతుంది, ఆటో సేవ్ అయిపోతుంది. అంటే ప్రయారిటీ పొజిషన్ చేంజ్ అవ్వదు. మీరు ఒకవేళ మూవ్ చేసినా సరే సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయకపోతే జస్ట్ లాస్ట్ ఆప్షన్స్ క్రింద ఉంటాయి. కాబట్టి మీకు ప్రయారిటీ వైజ్గా అరేంజ్ చేసుకోవాలి అని చేంజెస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయండి, మర్చిపోకండి. క్లియర్? నెక్స్ట్ J పాయింట్లో వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే
ఇప్పుడు కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ రౌండ్ 3లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే మీరు సీట్కి జాయిన్ అవుతారా లేదా అది మీ ఇష్టం. కానీ మీరు స్ట్రే వేకెన్సీ రౌండ్కి కానీ లేదా తర్వాత జరిగే సబ్సీక్వెంట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్తున్నారు. అంటే మీరు జాయిన్ అయినా కాకపోయినా ఇక థర్డ్ రౌండ్తో సీటు వచ్చింది అంటే థర్డ్ రౌండ్తో ఎండ్ అయిపోయినట్లే లెక్క మీకు. అది కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు. మీకు ఈ 2 రౌండ్స్లో ఎక్కడ సీట్ వచ్చినా సరే ఈ 2 రౌండ్స్లో నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెళ్లే అవకాశం ఉండదు. గుర్తుంచుకోండి. ఒకవేళ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మీకు వెంటనే, మాకు కన్వీనర్ కోట రౌండ్ 3లో రాలేదు మేడం, మేనేజ్మెంట్ కోట రౌండ్ 3లో సీట్ వచ్చింది, అప్పుడు మేనేజ్మెంట్ కోట స్ట్రే వేకెన్సీ రౌండ్కి మేము వెళ్ళాం కానీ కన్వీనర్ కోట స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెళ్ళొచ్చా, ఫ్రీ సీట్ కోసం ట్రై చేయొచ్చా అని అడుగుతారు. అయినా సరే లేదు. ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ రౌండ్లో మేనేజ్మెంట్ కోటాలో వచ్చింది. థర్డ్ రౌండ్లో మీకు ఏ కోటాలో సీట్ వచ్చినా సరే యూ హ్యావ్ టు జాయిన్ అంతే. మీకు సీట్ కావాలి అంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ వద్దు అనుకుంటే సీట్ క్యాన్సిల్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు కంప్లీట్గా. అంటే ఇంకా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్లో కన్వీనర్ కోటాకు కానీ మేనేజ్మెంట్ కోటాకు కానీ రెండింటిలో కూడా పార్టిసిపేట్ చేయలేరు. నెక్స్ట్ కే పాయింట్ చూసినట్లయితే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 వరకు జాయింట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు స్టేట్ కోటాలో మాపప్ రౌండ్కి లేదా తర్వాత జరిగేటువంటి రౌండ్స్లో కన్వీనర్ కోటాకి కానీ మేనేజ్మెంట్ కోటాకి కానీ పార్టిసిపేట్ చేయకుండా బ్లాక్ చేస్తాము అని చెప్తున్నారు. ఒకవేళ కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పటికీ కూడా, ఎందుకంటే అక్కడ రిపోర్టింగ్ డేట్ ఇంకా ఉంది కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. స్టేట్లో పెట్టుకున్నంత మాత్రాన సీట్ గ్యారంటీకి ఇస్తారని లేదు. వీళ్ళు ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో రిపోర్టింగ్ డేటు లాస్ట్ డే లాస్ట్ అవర్ లోపు కానీ వీళ్ళు కాలేజెస్లో జాయిన్ అయ్యారంటే వాళ్ళ పేర్లు తొలగించి మాత్రమే ఇక్కడ స్టేట్లో మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, అంటే ఆల్ ఇండియా కోటా రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిన తర్వాతే స్టేట్ కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఎంతమంది జాయిన్ అవుతారో తెలియాలి అంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా రిపోర్టింగ్ డేట్ క్లోజ్ అవ్వాలి. అందుకనే మనకి ప్రీవియస్ స్కెడ్యూల్లో చూసినా కూడా 11th జాయినింగ్ రిపోర్ట్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే 12th రిజల్ట్ ఇవ్వమని ఇచ్చారు ఆల్ ఇండియా కోటా వాళ్ళు. 1 డే తర్వాత సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఒకవేళ 11th ఎక్స్టెండ్ అయింది అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదా వెబ్ ఆప్షన్స్ పూర్తయినా సరే రిజల్ట్ అనౌన్స్ చేయడానికి డేట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో సీట్కి అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ స్టేట్ కోటాలో రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆల్ ఇండియా కోటా రిపోర్టింగ్ డేట్ లోగా ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చిందో, అంటే ఇప్పటి వరకు ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ మీరు వీలైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో తప్పనిసరిగా జాయిన్ అవ్వమనే నేను సజెస్ట్ చేస్తాను. స్టేట్ కోటాలో వస్తుందో లేదో 100% చెప్పలేము. అదే ఒకవేళ స్టేట్ కోటాలో ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2లో సిక్యూ గానీ ఎంక్యూలో గానీ జాయిన్ అయిన స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు స్టేట్లో జాయిన్ అయి ఉన్నారు, మీరు డైరెక్ట్గా థర్డ్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళిపోవచ్చు. అప్గ్రేడేషన్కి వెళ్ళి స్టేట్లో ఇంకా మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి ఆల్ ఇండియా కోటాలో ఇంట్రెస్ట్ ఉండి నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకుంటేనే జాయిన్ అవ్వండి. బలవంతం ఏమి లేదు, మ్యాండేటరీ కాదు. ఇక్కడ స్టేట్లో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్కి నేను చెప్తుంది. కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్ స్టేట్లో ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయినాయి అంటే గుర్తుంచుకోండి, ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద సీట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ థర్డ్ రౌండ్స్. కాబట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు 100% ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్లకుండా మీరు ఎందుకైనా మంచిది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వస్తే జాయిన్ అవ్వటం మంచిది, సేఫ్టీ. అర్థమైంది కదా. నెక్స్ట్ ఐ పాయింట్లో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఏపీ స్టేట్లో మీకు రౌండ్ 3లో కానీ సీట్ అలాట్మెంట్ అయ్యింది అంటే, అంటే అలాట్మెంట్ అంటే ఫ్రెష్గా సీట్ అలాట్ అయినా లేదా అప్గ్రేడేషన్ సీట్ అయినా సరే, మీరు ఈ కన్వీనర్ కోటా రౌండ్ 3లో జాయిన్ అయినా కాకపోయినా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి లేదా తర్వాత జరిగే ఫర్దర్ కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయకుండా మీ పేర్లు బ్లాక్ చేస్తాము అని చెప్తున్నారు.
ఈవెన్ మేనేజ్మెంట్ కోటాలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే ఈ పాయింట్ పైన కూడా చెప్పారు, మరలా రిపీట్ చేశారు ఇన్స్ట్రక్షన్స్ లో. ఓకే, నెక్స్ట్. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని నేను చెప్పగలుగుతాను. ఇక్కడ మనకి జనరల్ గా ఏదైనా ఒక వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ఇస్తూ ఉంటారు ఆ రౌండ్ కి సంబంధించి. అయితే చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ చూసుకొని వెబ్ ఆప్షన్స్ ని కేవలము వాళ్ళ కేటగిరీలో వాళ్ళకి ఏ కాలేజ్లో ఏ కోర్సు ఉందో చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సు లేదా కాలేజీ ప్రయారిటీ వైజ్గా అంతవరకే పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు. సీట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి సీట్స్ ఎగ్జాక్ట్ గా అవే ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2లో జాయిన్ అయిన స్టూడెంట్ ఇప్పుడు అప్గ్రేడేషన్ కి అప్లై చేసుకున్నప్పుడు ఆ స్టూడెంట్ కి వేరే చోట సీటు వచ్చినప్పుడు ఈ సీట్ వేకెంట్ క్రియేట్ అయింది. దాన్నే వర్చువల్ వేకెన్సీ అంటారు. అంటే అర్థం ఏంటి? సీట్ మ్యాట్రిక్స్ లో లేని కాలేజ్ లో లేని కేటగిరీ వాళ్ళకి కూడా అక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే ఇన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్ యొక్క కన్వీనర్ కోటా రౌండ్ 3 రిజల్ట్స్ చూస్తే వెరీ క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళకి అసలు సీట్ మ్యాట్రిక్స్ ఏ రిలీజ్ చేయలేదు వెబ్ ఆప్షన్స్ ముందు. వాళ్ళు ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఎన్హాన్స్డ్ సీట్ మ్యాట్రిక్స్ మాత్రమే. వాటిలో జస్ట్ 3 or 4 వేకెన్సీస్ మాత్రమే చూపించారు. ఇప్పుడు కన్వీనర్ కోటా రౌండ్ 3 ఇన్ సర్వీస్ కోటా స్టూడెంట్స్ యొక్క అలాట్మెంట్ లిస్ట్ వచ్చిన తర్వాత చూస్తే చాలా మంది స్టూడెంట్స్ కి సీట్స్ వచ్చాయి మంచి మంచి కాలేజెస్ లో. అసలు అక్కడ మనకి సీట్ మ్యాట్రిక్సే వాళ్ళు రిలీజ్ చేయలేదు. అంటే ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ మాత్రమే ఇచ్చారు. అంటే సీట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి సీట్స్ ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉన్నటువంటి సీట్స్. ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఫిబ్రవరి 9వ తారీఖు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సీట్స్ క్రియేట్ అవుతాయి, మరలా వేకెన్సీస్ వస్తాయి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఫిల్డ్ కాలేజెస్ లో సీట్స్ కూడా అప్గ్రేడేషన్ వచ్చి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ యొక్క సీట్స్ వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే అప్గ్రేడేషన్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ రౌండ్ 3కి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సీట్ కంటే బెస్ట్ కాలేజ్ బెస్ట్ కోర్స్ అయితేనే పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. పొరపాటున మీకు నచ్చంది వచ్చింది అనుకోండి, దీని ముందు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మీకు ఇష్టం లేకపోతే మీరు జాయిన్ అవ్వరు, వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. తర్వాత 4th రౌండ్కి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి అప్గ్రేడేషన్కి వెళ్లే వాళ్ళు వెరీ లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూసి పెట్టుకోవాలి. అలా కాకుండా ఇప్పటి వరకు అసలు సీటే రాలేదనుకోండి, ఎక్కడా రాలేదనుకుందాం, ఆ స్టూడెంట్స్ వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ కొన్ని ఉంటాయి, కొన్ని తక్కువ ప్రయారిటీతో ఉన్న కోర్సెస్ ఉండొచ్చు. ఈ సంవత్సరం నేను ఏది ఏమైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ అయితే కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు మోర్ నంబర్ ఆఫ్ కోర్సెస్ మోర్ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోండి. 3rd రౌండ్లో కానీ సీటు రాకపోతే 4th రౌండ్లో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఆల్మోస్ట్ 3rd రౌండ్కి ఫిల్ అయిపోతాయి. ఎందుకు అవుతాయి? సెక్యూరిటీ డిపాజిట్ ఉంది కాబట్టి సీటు వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయిపోతారు. వెరీ రేర్ వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు. కాబట్టి ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఎవరో కొద్దిమంది స్టూడెంట్స్ వదిలేస్తే తప్ప. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే స్ట్రే వేకెన్సీ రౌండ్లో మనకి లాస్ట్ ఇయర్ ప్రకారంగా చూస్తే ఎటువంటి రిజర్వేషన్స్ కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్లో యూజ్ చేయరు, అప్లై చేయరు. మిగిలిపోయిన సీట్స్ని జస్ట్ మేనేజ్మెంట్ కోటాలో ఎలాగైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో వరుసగా ఇస్తారో లాస్ట్ టైం స్ట్రే వేకెన్సీ రౌండ్లో కన్వీనర్ కోటాలో కూడా అలాగే ఇచ్చారు. కాబట్టి రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈ రౌండ్లో మాత్రమే మీకు ఆ ఫెసిలిటీ ఉంటుంది, మీ రిజర్వేషన్ ప్రకారంగా సీటు పొందే అవకాశం ఉంటుంది అని గుర్తుంచుకోండి. క్లియర్? కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అసలు సీట్ మ్యాట్రిక్స్ చూడకపోవటం బెస్ట్ అంటా నేనైతే. అదేమి చూడొద్దు, స్క్రీన్ మీద మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఎన్ని కోర్సెస్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఫస్ట్ ఆన్ పేపర్ రాసుకోండి. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ కోర్సెస్ రాసుకోండి, తర్వాత ఆర్డర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోండి. జాగ్రత్తగా 1 by 1 అరేంజ్ చేసుకోండి. అర్థమైంది కదా? ప్రతిసారి కూడా ప్రతి కోర్స్కి ఒకసారి ఓటీపీ ఎంటర్ చేసుకుంటే ఆర్డర్ ఆఫ్ అరేంజ్ చేంజ్ అవ్వకుండా ఫిక్స్ అవుతుంది. అది ఈజీ ప్రాసెస్. అది ఎలా పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో వినండి ఒకసారి. ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ని అలాగే తెలంగాణ స్టేట్ లో ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ కూడా నోటిఫికేషన్స్ 7వ తారీఖు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్స్ ప్రకారంగా కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 వరకు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 9వ తారీఖు సాయంత్రం 4 గంటల తర్వాత ఎవరైనా సరే ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి అని వెళితే మాత్రం ఎవరికి కూడా పర్మిషన్ ఉండదు అని చెప్తున్నారు. సో ఇవి ఆల్ ఇండియా కోటా ఏపీ స్టేట్ తెలంగాణ స్టేట్ యొక్క రీసెంట్ అప్డేట్స్. విష్ ఆల్ ది బెస్ట్ అండి.
మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.